మరి స్థాయి గురించి మాట్లాడారు. ఏం స్థాయి కావాలి మీకు? స్థాయి కావాలని అడుగుతాను. ఈరోజు హరీష్ రావు గారు ఈ రాజకీయాలన్నీ చేసేది కూడా హరీష్ రావు గారే. హరీష్ రావు గారు స్క్రిప్ట్ ఇవ్వడము, ఆ స్క్రిప్ట్ పరంగా చదవడం. నేను ఏమని చెప్పినా, హరీష్ రావు గారు ఇలాంటి దొంగల గురించి మాట్లాడకండి, ఇలాంటి వాళ్ళ గురించి ఒకలా పుచ్చుకోవద్దు, పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలలో మరి ఇలాంటి దొంగల గురించి, ఇలాంటి కబ్జాకోర్ల గురించి మాట్లాడడం సిగ్గుచేటు మీకు ఇది అని చెప్పిన. ఎందుకంటే ఉద్యమకారుల గురించి మాట్లాడితే బాగుండేది. ఈరోజు లాఠీ దెబ్బల గురించి తిన్నటువంటి ఉద్యమకారుల గురించి మాట్లాడితే బాగుండేది. ఈరోజు జైలుకు వేసిన వాళ్ళ గురించి మాట్లాడితే బాగుండేది. కానీ ఈరోజు నై తెలంగాణ అన్నోళ్ళని, ఆ రోజు తెలంగాణ జై తెలంగాణలో లాఠీచార్జ్ చేయించిన వాళ్ళ గురించి మీరు మాట్లాడడం మీకు సిగ్గు చేయడం అని చెప్పిన. అది తప్ప దానికి స్థాయి కావాలన్నా? ఏం స్థాయి కావాలన్నా? బొచ్చుల స్థాయి కావాలి. మీకు ఏం స్థాయి కావాలి? నా రాజకీయ కుటుంబము, నా చరిత్ర సుదీర్ఘ 50 సంవత్సరాల రాజకీయ కుటుంబం చరిత్ర నాది. ఈ ప్రాంతంలో అనేక మంది వేలాది పేదలకి ఇల్లిచ్చి గూడిచ్చి వాళ్ళకి అండగా నిలబడి సొంత ఆస్తులు అమ్ముకొని ఈరోజు పేదల గురించి అండగా నిలబడి రాజకీయం చేసినటువంటి కుటుంబం ఈ కుటుంబం. ఈ కుటుంబం పేరు మీద అనేక కాలనీలు ఉన్నాయి. ఈరోజు లింగమయ్య కాలనీ కావచ్చు, మా పెద్ద అయినది. ఈరోజు దర్శన్ నగర్ కావచ్చు, మా నాయనది. టైలర్ కాలనీ కావచ్చు, స్పీకర్ సెక్షన్ కాలనీలు కావచ్చు. ఇవన్నీ కూడా మా తండ్రులు, మా పెద్ద అయినలు ఈ ప్రాంత పేదోళ్ళకి వాళ్ళకు నీడలిచ్చి గూడలిచ్చి వాళ్ళకి అండగా నిలబడినటువంటి చరిత్ర ఇది. ఈరోజు మీకు తెలుసా కాటా కుటుంబం చరిత్ర తెలుసా? సుదీర్ఘంగా 50 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ కుటుంబంలో చిన్న మచ్చ లేకుండా కొనసాగుతున్నటువంటి ఈ ప్రాంతంలో ఈ కుటుంబాన్ని ఇష్టానుసారంగా అవలీలగా మాట్లాడతారా? ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు, ఆ పెద్ద మనిషి కేసీఆర్ గారు, మీకు తెలియకపోతే కేసీఆర్ గారిని పోయి అడగండి, మీ మామగారిని. వారు మా ఇంటికి వచ్చి మా తండ్రికి స్నేహితుడిగా ఆ రోజులలోనే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు మా ఇంట్లో వచ్చి భోజనం చేసినటువంటి చరిత్ర ఈ కుటుంబానికి చరిత్ర. తెలియకపోతే తెలుసుకోవాలి. మీరు రాజకీయాల్లో లేనప్పుడు నా కుటుంబం ఈడ రాజ్యం వెళ్తూ ఉంది, అది మా చరిత్ర అని చెప్తా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని కాపాడుకుంటా ఈ పేద ప్రజల గురించి, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి పేదవాళ్ళ గురించి అండగా నిలబడినటువంటి కుటుంబం ఈ కాటా కుటుంబం అని చెప్తా ఉన్నా నేను. ఈయనకేం కావాలి? ఈయనకి కూడా స్థాయి కావాలని మాట్లాడుతున్నాను. ఈయనకి కూడా ఏ స్థాయి కావాలని అడుగుతున్నాను. ఈరోజు ఇదే కాటా దర్శన్ గౌడ్ నీకు ఈరోజు రాజకీయ భిక్ష పెట్టకపోతే నువ్వు ఈరోజు ఏడ తిరుగుతుంటివి అని చెప్తా ఉన్నాను నేను. ఈరోజు ఆ ఆనంద్ భవన్ హోటళ్ళ కాడ డొక్కు స్కూటర్ వేసుకొని ఆ ఇటుక బట్టిల కాడికి ఉన్నటువంటి ఇసుక ఫిల్టర్ల కాడికి తిరిగేటువంటి ఈరోజు నువ్వు ఈరోజు రాజకీయ భిక్ష పెట్టింది కాటా దర్శన్ గౌడ్ కాదా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఆత్మవిమర్శన చేసుకో ఒకసారి అంటున్నా. ఈరోజు అన్నం పెట్టాను సున్నం పెట్టాను నువ్వు అని చెప్తా ఉన్నా. ఈరోజు ఇదా నీ స్థాయి కావాలంటే ఏం కావాలి? నీ స్థాయికి నేను కూడా లక్ష గజాలు డాక్యుమెంట్ చేసుకోవాలన్నా? లేకపోతే ఎక్కడైతే శివార్లలో ఎక్సెస్ భూములు ఉంటే అవన్నీ కూడా గీతలు గీసి అమ్మాలన్నా? ఈరోజు పోచారం లాంటి గవర్నమెంట్ సర్వే నెంబర్లో మళ్ళీ పక్క సర్వే నెంబర్లు 64, 65 సర్వే నెంబర్లు వేసి మళ్ళీ 100 ప్లాట్లు చేసి అమ్మాలన్నా? ఏం కావాలి స్థాయి కావాలంటే? లేకపోతే నీ లేక పొద్దుకో పార్టీ మారాలన్నా? పూటకో మాట మాట్లాడాలన్నా? ఏం కావాలి నీ స్థాయి కావాలంటే? ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక అవగాహన ఉండాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు నీ మీద ఎప్పుడైనా ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలకి నువ్వు తిప్పి కొట్టాలంటే ఆధారాలు చూపించాలి. ఆధారాలు చూపించకుండా అవగాహన లేని మాటలు మాట్లాడుకుంటా చిన్నపిల్లగాని లేక చెంగ దుంకుకుంటా ఏదో తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ కూడా సైట్ ట్రాక్ పెట్టాలని చెప్పి నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి నీ నీచ రాజకీయాలు నీ ప్రెస్ మీట్ కనబడుతుంది. నిన్న ఇదా నీ రాజకీయం? 3 సార్లు గెలిచి ఏం అవగాహన ఉందని అడుగుతా ఉన్నాను. నీకేంటి అవగాహన ఉందా ఏమన్నా నీకు? 3 సార్లు గెలిచి నీకు లీజ్ ఎప్పుడు కేటాయించిండో కూడా నీకు సరిగ్గా తెలియనటువంటి పరిస్థితి లేదు. నువ్వు 3 సార్లు గెలిచినా అని చెప్పి ఏదో భూతాలు తనుకుంటా ఉన్నావు. రాజశేఖర్ రెడ్డి గారు 2009లో 2 సెప్టెంబర్ నాడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయింది. ఒకసారి 2011 ఇచ్చింది అంటావు లీజు,
ఒకసారి 12 ఇచ్చిన అంటావు, ఒకసారి 10 ఇచ్చిన అంటావు, ఒకసారి 13 ఇచ్చిన అంటావు. నీకు లీజు పొద్దుగాల పోతే సాయంత్రం కల్లా నీకు ఆర్డర్ ఇచ్చినప్పుడు 2010 అని చెప్తున్నావు కదా, 11 అంటున్నావు కదా, 12 అంటున్నావు కదా. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఈ భూమి మీద ఉన్నాడా అని అడుగుతా ఉన్నాను నేను. ఆయన చనిపోయింది 2 సెప్టెంబర్ 2009. నీకు ఆర్డర్ ఇచ్చింది 2010, 11, 12, 13 అని చెప్పి 4 మాటలు చెప్తా ఉన్నావు నువ్వు, అవగాహన లేని మాటలు. ఇది నీకున్న తెలియదు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మనకు తెలియకపోతే తెలుసుకోనన్నా ఆధారాలు తీసుకొని మాట్లాడేటువంటి సోయి మనకు ఉండాలి. ఆ సోయి లేకపోతే నేర్చుకోవాలి. ఈ స్క్రిప్టులు ఇస్తే స్క్రిప్టులు మాట్లాడటం కాదు, అవగాహన ఉండాలి. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తుంటే నీకు అవగాహన ఉండాలని చెప్తా ఉన్నాను నేను. అవగాహనతో మాట్లాడాలని చెప్తా ఉన్నాను. 22 సర్వే నంబర్లో మళ్ళీ నా శంకర్లాల్ 5 ఎకరాలు కేటాయించి ఎవడన్నా ఏ గాడిది కొడుకు అన్నాడు? 5 ఎకరాలు ఆయన కేటాయించలేదని చెప్పి, ఆయన భూమి కేటాయించలేదని చెప్పి ఏ గాడిది కొడుకు అన్నాడు అంటున్నాను. ఆయన భూమి కేటాయించిన విషయం వాస్తవమే. 62 సర్వే నంబర్లో ఆయన 5 ఎకరాలు ఆయనకి ఎక్స్ సర్వీస్ మెన్ కింద ఆయన కేటాయించిన విషయం వాస్తవమే. మళ్ళీ నువ్వు 106 ప్లాట్లు ఏవైతే చేసినావు కదా, ఆ 106 ప్లాట్లు 62 సర్వే నంబర్లో చేస్తే మళ్ళీ 62 సర్వే నంబర్ వేసి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేమని అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. నేను శంకర్లాల్ దగ్గర నువ్వు 5 ఎకరాలు నువ్వు తీసుకున్నావు అయితే మరి శంకర్లాల్ డాక్యుమెంట్ ఏదని చెప్పి అడుగుతా ఉన్నాను. నీ 106 ప్లాట్లు ఏవైతే నువ్వు బినామీలు పెట్టి చేసినావో మరి దాంట్లో మరి ఒక్క దగ్గర నన్ను 62 సర్వే నెంబర్ వేసినావని అడుగుతా ఉన్నా. నువ్వు దొంగ కాకపోతే, నువ్వు లంగవు కాకపోతే, నువ్వు ఈ మోసం చేయకపోతే 64, 65 సర్వే నెంబర్ ఎందుకు వేసినావని అడుగుతా ఉన్నా నేను. 93లో లేవట్ అయింది అది. మల్లయ్య కుటుంబ సభ్యులు 9 ఎకరాల 37 గుంటలు వాళ్ళకి ఉన్నటువంటి భూమిని 93లో లేవట్ చేసిరారు. ఆ భూమిది మళ్ళీ అదే భూమి ప్లాట్లు చేసిన తర్వాత అదే భూమిని మళ్ళీ వాళ్ళు ధరణిలో వస్తుందని చెప్పి మళ్ళీ వాళ్ళతోని ఆ కిష్టయ్యతోని, ఆ నరసింహులతోని, ఆ వెంకటమ్మతోని మళ్ళీ డబల్ రిజిస్ట్రేషన్ చేపించిన చరిత్ర నీది అని చెప్తా ఉన్నాయి. నీకు ఆధారాలు కావాలి కదా. ఇగో 64, 65, 62 సర్వే నంబర్లో నువ్వు 106 ప్లాట్లు ఏవైతే చెప్పినావో ఇగో నీ ప్లాట్ కాయిదాలు. నువ్వు 62 సర్వే నంబర్ వేసి చేసి కదా 64, 65 ఎందుకు వేసినావు అని అడుగుతా ఉన్నా నేను. బన్వర్లాల్ డాక్యుమెంట్ ఏదని అడుగుతా ఉన్నా. బన్వర్లాల్ దగ్గర కొన్నావు కదా, డాక్యుమెంట్ ఎవరికి చూపించినావు అని అడుగుతా ఉన్నా. నువ్వు బన్వర్లాల్ డాక్యుమెంట్ చూపి 5 ఎకరాలది. ఒకవేళ నువ్వు వండుంటే అంత నీతి పరులు అయితే, అంత నిజాయితీ పరులు అయితే వాళ్ళు 62 సర్వే నెంబర్ వేసుకోవచ్చు కదా, 64, 65 ఎందుకు వేసినావు అని అడుగుతా ఉన్నాడు. ఇది కదా నీ నీచమైనటువంటి చరిత్ర. నువ్వు చేసిన పాపం ఇంత అంత ఉందా? నేను చెప్పింది ఏంది? ఇంద్రేశము రామేశ్వరం బండలో శివార్లో ఉన్నటువంటి 453 సర్వే నంబర్లో మిగిలినటువంటి ఎక్సెస్ ల్యాండ్ 1 ఎకరా 12 గుంటల్ని గీతలు గీసి ఇప్పుడు రెడీగా పెట్టుకొని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పిన. నువ్వు కానీ బినామీలు కానీ ఇప్పుడు అడిగితే మా దగ్గర 300 ఉంది, 453 సర్వే నంబర్ 7 ఉంది. ఇంద్రేశంలో 456 నీ ఆఖరి సర్వే నంబరు. నీకు సోయి లేకపోతే సోయి తెచ్చుకోమని చెప్తా ఉన్నా నేను. ఇంద్రేశం రామేశ్వరం అంటే శివారని చెప్తా ఉన్నా నేను. ఈరోజు 453 సర్వే నంబర్ ఇంద్రేశం సర్వే నంబరు. నువ్వు ఆ బార్డర్లో ఉంటే ఆ బార్డర్లో నువ్వు వేసుకొని అక్కడ ఉన్న ఎక్సెస్ భూమిని ఈరోజు కాల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. పోచారంలో 62 సర్వే నంబరే కాక ఇంద్రేశంకి సంబంధించినటువంటి 178 సర్వే నంబర్లు కూడా పోచారపోలకు సంబంధం లేకున్నా ఆ కిష్టయ్యతోని, ఆ నరసింహులతోని ఈరోజు 178 సర్వే నంబర్లో కూడా నువ్వు ప్లాట్లు గీసి అమ్మినవి. ఈరోజు వాళ్ళతో డబల్ రిజిస్ట్రేషన్ చేపిస్తావు, మళ్ళీ పక్క సర్వే నంబర్ వేసేసి మళ్ళీ వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేపిస్తావు నువ్వు. ఇది నీ చరిత్ర. ఇట్లా 100 కోట్లు సంపాదించుకుంటా ఇష్టానుసారంగా అడ్డం పొడవు మాట్లాడితే ఏది పడితే అది నీకు చెల్తుంది అనుకుంటురా? అంటే మాటలు మాట్లాడితే అయిపోతుందా? దానికి స్టాండ్ ఉంటావా? ఇది 62 సంబంధించినటువంటి చరిత్ర. నువ్వు డాక్యుమెంట్ ఇవ్వలేవు, నేను డాక్యుమెంట్ ఇస్తున్నా. 62 సర్వే నంబర్లా 2019లో పర్మిషన్ తీసుకుంటారు గ్రామ పంచాయతీ. నేను అన్ని డాక్యుమెంట్ మీకు ఇస్తాను, పర్మిషన్ కూడా ఇస్తాను. 2019లో పర్మిషన్ తీసుకుంటారు గ్రామ పంచాయతీ నుంచి. 2021లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏర్పాటు అవుతుంది. డాక్యుమెంట్ పుట్టినాక పర్మిషన్లు వస్తాయా, పర్మిషన్లు పుట్టినాక డాక్యుమెంట్లు వస్తాయా? అది సమాజానికి తెలవాలి, ఆయనకు తెలవాలి. అంటే ఎంత అవినీతి అంటే
ఇష్టానుసారంగా ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి ఇష్టానుసారంగా వచ్చి వాళ్ళకి ఎట్లా అయితే అట్లా ఎవడు అడిగేటోళ్ళు లేడని చెప్పి ఇష్టానుసారంగా మీరు పర్మిషన్లు తీసుకుంటా ఈరోజు మళ్ళీ శుద్ధపూసల మాటలు మాట్లాడుతున్నావు. పాత లేఅవుట్ 158 ప్లాటు, ఆఖరి ప్లాటు. ఇది ఒరిజినల్ లేఅవుట్ 9 ఎకరాల 37 గుంటల లేఅవుట్. దాని తర్వాత నువ్వు 106 ప్లాట్లు ఆ వాగు పొంటి 62 సర్వే నంబర్లా 106 ప్లాట్లు వేసి మళ్ళీ 64, 60 సర్వే నంబర్లు వేసి మళ్ళీ డాక్యుమెంట్ ఎందుకు చేసినావో చెప్పాలి సమాధానం. 62 శంకర్లాల్ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ 62 సర్వే నెంబర్ వేసుకోవచ్చు కదా, నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఉంటే వేసుకోవచ్చు కదా, మళ్ళీ 64, 65 ఎందుకు వేసావు అని అడుగుతా ఉన్నా. నువ్వు చేసింది మోసం కాదా? దానికి ఎంఆర్ఓ ఆ రోజు కలెక్టర్కి ఫిర్యాదు చేస్తే నోటీసులు ఇచ్చే విషయం వాస్తవం కదా, 1-2 కూలగొట్టిన విషయం వాస్తవం కదా, ఆ ఉన్నటువంటి ఇళ్ళకి నోటీసులు ఇచ్చి నోటీసులు అక్కబెట్టే విషయం వాస్తవం కదా. దీని మీద వదిలే ప్రసక్తే లేదు. ఆల్రెడీ ఎంఆర్ఓ గారు నోటీసులు ఇచ్చారు, కలెక్టర్ గారి దృష్టిలో ఉంది. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా 62 సర్వే నంబర్ ఆ 5 ఎకరాల 104 ప్లాట్లది పంచాయతీ ఖచ్చితంగా వదిలిపెట్టేది ప్రసక్తి అయితే లేదు. దాంట్లో ఎవరైతే భాగస్వామ్యంలో ఎవరు తెరంకుండి నడిపించారో, ఎవరు బినామీలు ఉన్నారో, ఎవరు అమ్మిందే మళ్ళీ అమ్ముతుర్రో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదని చెప్తా ఉన్నా. ఈరోజు ఈడీలలో ఎంత గొప్ప చరిత్ర అంటే కంజర్లలో 1 లక్ష గజాల డాక్యుమెంట్ వాళ్ళ పేర్ల మీద. అమీన్పూర్కి వస్తే ఎంత ఘోరం అంటే ఈ నీతిమంతులు మాట్లాడుతూ ఉన్నారు. ఈయన హుడా లేఅవుట్లో చక్రపూరి కాలనీలో 200 ఫీట్ల రోడ్డు ఏదైతే హుడా రోడ్ ఉంటుందో 200 ఫీట్ల రోడ్డు దాదాపుగా 20,000 గజాలు గుడెమ్మ సూర్యారెడ్డి పేరు మీద చేపించుకుంటారు. రోడ్డు సైతం మొదలలే, పార్కులు సైతం మొదలలేరు. 5,000 గజాలు పార్క్ జాగా డాక్యుమెంట్ తయారు చేసుకున్నారు. గోల్డెన్ కీ సంతోష్ స్టాండ్ అండ్ గ్రేడ్ మీద మీరు ఆ రోడ్డు రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? మీ పేర్ల మీద మసూరన్ పేరు మీద లేదా? పార్క్ జాగా 5,000 గజాలు మీ పేర్ల మీద లేదా? ఈడీ అటాచ్ చేసింది కదా, ఈడీ మొత్తం అటాచ్ చేసింది కదా. ఈడీ అటాచ్ చేసిన కాపీలు అన్నీ ఉన్నాయి కదా, మీరు ఇస్తున్నా కదా మీ ప్రెస్ వాళ్ళందరికీ. మళ్ళీ దీనికి సమాధానం చెప్పాలి. పార్క్ జాగాలు వదలరా? వదిలేరు పార్క్ జాగాలు. ఈ ప్రాంతంలో దినదిన అభివృద్ధి జరుగుతుంటే ఇన్ని లేఅవుట్లు అవుతుంటే ఎక్కడన్నా ఒక పార్క్ జాగా వదిలిపెట్టించినవా? బిల్లులతో కుమ్ముకైపోయి కోట్ల రూపాయలు తీసుకొని పార్కు జాగాలు రోడ్లు కబ్జాలు చేసుకుంటా ఇష్టానుసారంగా నడుపుకుంటా అడ్డం పొడవు మాట్లాడుకుంటా ఆధారాలు చూపించకుండా ఇష్టానుసారం చేసిందంటే ఇంకా నడవదని చెప్తా ఉన్నాను నేను. వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క మాటలు మాట్లాడి పారిపోయేటోడు కాదు కాటా శ్రీనివాస్ గౌడ్. కాటా శ్రీనివాస్ గౌడ్ మాట ఇస్తే అవసరమే తలకాయ నరుకుంటాడు తప్ప మాట దాపెట్టేవాడు కాదు కాటా శ్రీనివాస్ గౌడ్. కానీ కాటా శ్రీనివాస్ గౌడ్ కుటుంబం కానీ ఈ లెక్క మాటలు చెప్పుకుంటా అబద్ధాలు చెప్పుకుంటా పేపర్లు ఇవ్వకుండా డాక్యుమెంట్లు ఇవ్వకుండా ఏదో తిట్టడానికి ప్రెస్ మీట్లు పెట్టుకొని పారిపోయేటోడు కాదు కాటా శ్రీనివాస్ గౌడ్. నేను చేసిన ప్రతి ఆరోపణ మీద నేను నిలబడ్డ ఈరోజు స్టాండ్ మీద నేను నిరూపిస్తే డాక్యుమెంట్లు కూడా షో చేస్తా ఉన్నా. నువ్వు ఎందుకు షో చేస్తావు ఏమని అడుగుతా ఉన్నా. చేతుల్లో అలా కాపీలు పట్టుకుని ఊపితే అయిపోతా. అది ఇంకో ఆరోపణ చేసారు మీరు. ఏం ఆరోపణ చేసారు మీరు? 7 కోట్ల రూపాయలు తీసుకున్నా, పెళ్లిళ్ళకి పైసలు తీసుకున్నా, వసూలు చేసిన, చైర్మన్ గురించి 40 లక్షల రూపాయలు తీసుకున్నా. మాట్లాడినావు కదా, మాట మీద ఉంటావా? నిలబడతావా? నిరూపిస్తావా? నేను ఈరోజు ఈ వేదిక మీద చెప్తా ఉన్నా, నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ మాట మీద నువ్వు నిలబడాలని చెప్తా ఉన్నా. నేను చేసిన ఆరోపణల మీద నేను మాట మీద నిలబడతా ఉన్నా. నేను ఆధారాలతో చూపిస్తా ఉన్నా. నువ్వు చేసినటువంటి ఆరోపణల మీద నువ్వు నిలబడాలి. నువ్వు నిజంగా మనిషి పుట్టుగా పుడితే కడుపుకు అన్నం తింటే నీలో ఏమైనా చీము రక్తం ఏమైనా ప్రవశిస్తే రేపు 11 గంటలకు నేను శివాలయం అందరూ కూడా ఇక్కడ పవిత్రంగా భావించేటువంటి చరిత్ర ఉన్నటువంటి శివాలయానికి నేను 11 గంటలకు వస్తా ఉన్నా. నువ్వు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజమైతే నువ్వు తడిబట్టలతో గుళ్ళకి ఎవరాలే. లేదు నేనేవైతే నువ్వు ఆరోపణ చేసే అన్ని శుద్ధ తప్పులు అబద్ధాలు అని చెప్పి అన్యం పుణ్యం నాకు ఏమి తెలియదు, ఒక అన్న పైస తెలియదు అని చెప్పి నేను ఈరోజు గుళ్ళకి చూడడానికి సిద్ధంగా ఉన్నా. రేపు 11 గంటలకు కాసుకోబిడ్డా అని చెప్తా ఉన్నాను నీకు. ఇక వద్దుగా ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ అవసరం లేదుగా. నీ కార్యకర్తలు నా కార్యకర్తలు అవసరం లేదుగా.
ఇక పటాన్చేర్ల నువ్వా నేనా రేపు పొద్దుగాల 11 తేలిపోవాలని చెప్తా ఉన్నా. ఆ గుడ్లో జరిగినప్పుడు కనీసం ఆ భగవంతుడైనా కనీసం నువ్వు తప్పైతే నిన్ననే శిక్షిస్తాడు, నన్ను తప్పైతే నన్ను శిక్షిస్తాడు. ఇక తేల్చుకుందామని చెప్తా ఉన్నా. నువ్వు సిద్ధంగా అని చెప్తా ఉన్నా. రేపు 11 గంటలకి రేపు బిరగూడెంలో శివాలయం గుడికి, భ్రమరాంబిక శివాలయం గుడికి నువ్వు రా అని చెప్తా ఉన్నా. నువ్వు నిజంగా నువ్వు కడుపుకు అన్నం తింటే మనిషి పుట్టుక పుడితే అని చెప్తా ఉన్నా. నేను ఈరోజు నీలో చీము రక్తం ఉంటే రేపు రా సవాల్కి సిద్ధం. నిన్న ప్రిన్సిపల్ పెడితే అలా కూర్చున్న వాళ్ళు ఒక్కడన్నా కనీసం 2001 నుంచి తెలంగాణ వచ్చేంత వరకు జెండా పట్టాడు ఒక్కడన్నా చూపిస్తావని అడుగుతా ఉన్నాడు. జై తెలంగాణ అని చెప్పి లాఠీ దెబ్బలు తిన్నాడు, జైళ్ళకు పోయించాడు, ఒక్కడన్నా చూపిస్తావని అని అడుగుతా ఉన్నాడు. ఆ రోజు లాఠీ దెబ్బలు తిని జైళ్ళకు పోయించి ఉద్యమంలో పాల్గొని అనేక రకాల ఇబ్బంది పడ్డ గాలని లేడునండి పక్కన అని అడుగుతా ఉన్నాడు. ఆ రోజు ఉద్యమంలో పాల్గొని మళ్ళీ లాఠీ దెబ్బ తిన్నటువంటి వెంకటేశ్వర జిన్నారం ఏడున్నాడు అని అడుగుతా ఉన్నాను. పక్కన కూర్చున్నాను అడుగుతా ఉన్నాడు. ఈరోజు దొంగల బ్యాచ్ అంతా మీరంతా కూర్చొని ఈరోజు అడ్డంపోడు మాట్లాడితే ఈ బెదిరింపులకు భయపడతాడా కాటా శ్రీనివాస్ గౌడ్? నీది 10 సంవత్సరాలు నీ నడిచినప్పుడే, నీ ప్రభుత్వం ఉన్నప్పుడే, నువ్వు ఇష్టానుసారంగా నన్ను బెదిరించినప్పుడే కాటా శ్రీనివాస్ గౌడ్ జరకలే, భయపడలే. కాటా శ్రీనివాస్ గౌడ్ నీ సర్పంచ్ గురించి మాట్లాడుతున్నావు. ఇది కూడా నేను స్పష్టంగా చెప్పాలి. పదే కాటా శ్రీనివాస్ గౌడ్ మీద ఈ సర్పంచ్ పదవి మీద తప్ప ఇంకోటి రెండో మాట దొరకనటువంటి పరిస్థితి ఈ దుర్మార్గుడు. నువ్వు అంటున్నావు కదా సర్పంచ్ పదవి దేనికి తీసిరో కూడా నీకు అవగాహన లేదు, ఎందుకు తీపించినావు కూడా నీకు అవగాహన లేదు. నీకు కానీ నీ హరీష్ రావు కానీ, హరీష్ రావు నువ్వు ఇద్దరు కలిసి నా ఎంబడబడి నేను రేపు పొద్దుగాల ఎమ్మెల్యే పోటీకి వస్తున్నాను తీపిలేవా? రాహుల్ గాంధీ వస్తే ఎంబడబడి తీపిలేవా? ఒక IAS కలెక్టరు నేను పోతే నా ముంగట పార్టీలో జాయిన్ గా రాదు, ఎందుకు నీకు ఈ బాధ అని చెప్పి ఆ రోజు నాకు డైరెక్ట్గా నేను ఒక IAS కలెక్టర్ చెప్పి నా పదవి పోయినా పర్వాలేదు సార్, ఎనభై చేతులు నా పదవి వదిలేస్తా, కానీ ఎక్కడ కూడా తల ఉంచానని చెప్పి నేను రిటైర్గా నా పదవి ఎనభై చేతులు పడేసాను తప్ప ఈ ఇంటికి వచ్చి నేను నా పదవి కావాలని చెప్పి ఎక్కడ కూడా తలకాయ ఉంచలేదు. కాటా శ్రీనివాస్ గౌడ్ పదవుల గురించి పనిచేసేటోడుగా తాపత్రయ పెట్టాడు కాదు. కాటా శ్రీనివాస్ గౌడ్ అధికారమా ఉన్నా లేకున్నా, పార్టీ బొడదొడుకున్నా, కష్టాలున్నా, నన్ను నడిచినా నన్ను నడవకున్నా నా కార్యకర్తలు నమ్ముకొని కడుపులో పెట్టుకొని ప్రయాణం చేసి 10 సంవత్సరాలు కాటా శ్రీనివాస్ గౌడ్. నీ లెక్క కాదు, అధికారం ఎక్కడుంటే అక్కడ పోయి సంపాదించిన అక్కడ మాస్టర్ సంపాదించుకోనికే నిన్ను కాపాడుకోనికే తిరిగేటోడు కాటా శ్రీనివాస్ గౌడ్ కాదు. తీద్దామా 2014 నుంచి తీద్దామా? నీ అఫిడవిట్లో నీ ఆస్తులు ఎంత ఉండే ఈరోజు 2023లో నీ ఆస్తులు ఎంత అయినా తీద్దామా? కాటా శ్రీనివాస్ గౌడ్ 2018లో కాటా శ్రీనివాస్ గౌడ్ ఆస్తులు ఎంత ఉన్నాయి, ఈరోజు 23 ఎంత ఉన్నాయి తీద్దామా? 1000 కోట్లు సంపాదించినాడు కాటా శ్రీనివాస్ గౌడ్. నా ఆస్తి ఎంత తగ్గిందో తీద్దామా? నీ ఆస్తి ఎంత పెరిగిందో తీద్దామా? ఈడీ రైడ్ చేస్తే 78 డాక్యుమెంట్ దొరికితే దాదాపుగా అవే 10,000 నుంచి 15,000 కోట్ల రూపాయల ఆస్తులు 2 లక్షల జీతంతో సంపాదించినావు. ఆ కాయ కష్టం చేసినావు. కాటా దర్శన్ గౌడ్, కాటా కుటుంబం చరిత్ర, దానికి ఉన్నటువంటి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరువు ప్రతిష్ట అందరికంటే ఎక్కువ నీకే తెలుసు అని చెప్తా ఉంది. కాటా శ్రీనివాస్ గౌడ్, కాటా కుటుంబం గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? అన్నం పెట్టిన సున్నం పెట్టే చరిత్ర నీది అంటున్నా. ఎవరికి సున్నం పెట్టలేవని అడుగుతా ఉన్నారు. నీకు 3 సార్లు బీఫామ్ ఇస్తే వాళ్ళకి సున్నం పెట్టావు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి వీళ్ళకి లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో లాస్ట్ వీళ్ళకి సున్నం పెట్టావు. మా వాళ్ళు తెలియక నమ్మిరు. నీ అవసరాలకు నువ్వు వచ్చి ఎంబడి తిరిగి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఇంటి చుట్టూ తిరిగి నేను వస్తా అని చెప్పి నువ్వు వచ్చి ఈరోజు ఆఖరి మూమెంట్లో శకుని పాత్ర పోషించి టీఆర్ఎస్ గెలిపి నీకే ఇవన్నీ కూడా నువ్వు శకుని పాత్ర పోషించుకుంటా ఈ ప్రాంతంలో నేను 5 గెలిచినా, చెప్పలు చెల్లు మనకిచ్చినా, 2 సార్లు కూడా కొట్టినా. నిజంగా నేను ఈరోజు సూటికి అడుగుతా ఉన్నాను. నువ్వు నిటారుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, నా కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇంకా 15 రోజుల ముందు నాకు టికెట్ ఇస్తే నువ్వు నాకు తట్టుకుంటావా అని అడుగుతావు. నాకు తట్టుకోగలుగుతావా అని నాకు శక్తి నాన్న అడుగుతావు. 10 రోజుల ముందు టికెట్ ఇస్తేనే నీకు 3 నెలల ముందు నీకు అధికార పార్టీ నీకు బీఫామ్ ఇస్తే నీ పేరు డిక్లేర్ చేస్తే కన్ను లొట్ట పోయి 6,000 7,000తో గెలిచినటువంటి పరిస్థితి నీకు దానికో విరోధిస్తా ఉన్నావు. 10 రోజుల ముందు వస్తే తిరిగినా తిరగకున్నా నా కార్యకర్తలు నన్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ఇంటిని తిరిగి 1,00,000 ఓట్లు వేయించినటువంటి చరిత్ర నా కార్యకర్తలు. నేను ఎవరికి భయపడేదేం లేదు. నా నిజాయితీని నేను నమ్ముకున్నా, నా కార్యకర్తలు నేను నమ్ముకున్నా. ఈ ప్రాంతంలో ప్రజల మీద విశ్వాసంతో నేను ప్రయాణం చేస్తా ఉన్నా. నీలేక అధికారాలు చూసుకొని ప్రయాణం చేసినాడు కాటా శ్రీనివాస్ గౌడ్ కాదు. వెనక ముందు వాళ్ళ మీద చూసుకొని ప్రయాణం చేసినాడు కాటా శ్రీనివాస్ గౌడ్ కాదు.
నీకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. ఉట్టిగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా అడ్డం పొడుగు మాట్లాడితే ఇప్పటి నుంచి ఎవరు ఒప్పుకునే ప్రసక్తే లేదు. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు ఏడేడా ఏ గల్లీలా ఏ గ్రామంలో నువ్వు అవినీతి చేయని గ్రామం లేదని చెప్తున్నాయి పటాన్చెరు నియోజకవర్గంలో. నిన్ను వదిలిపెట్టేదే లేదు. ఈ 2 సంవత్సరాలలో నీ బండారం మొత్తం ప్రజల సమక్షంలో పెట్టుడే, ప్రజలకు తెలియజేసుడే అని చెప్తా ఉన్నా. నిన్ను వెంటాడుడే అని చెప్తా ఉన్నా. నేను ఈరోజు ప్రెస్ మీట్ వేడి చిల్లర రాజకీయాల తెర చేస్తున్నటువంటి నీదొక రాజకీయము, నీదొక నాయకత్వం. మాకు రావా మాటలు? నేను కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తే నువ్వు మాట్లాడినట్టు వాడు వీడని బాత్రూంలో పోయి డోర్ పెట్టుకొని ఏడుస్తావు. ఒక్క గజం జాగా కూడా ఉద్దరి మాటలు మాట్లాడు బాగా అలవాటు అయిపోయినా. అన్ని గజం జాగా నవ్వుతురు పక్కన గజం జాగా తెలియదా నీకు? ఇది ఎవనిది? ఏ గాడిది నా కొడుకు ఇవన్నీ చేసిడు? ఏ గాడిది నా కొడుకు బిలాములు ఇల్లంతా? ఏ గాడిది నా కొడుకులు ఈ పార్కు జాగాలు రోడ్లు HMDA రోడ్లు 200 ఫీట్లు చేసినాడు? ఏ గాడిది నా కొడుకు ఈ పార్కు జాగాలు కబ్జా చేసినాడు? ఏ గాడిది నా కొడుకు ఈరోజు ఈ ఎక్సెస్ ల్యాండ్ శివార్లలో భూములు చేసుకున్నాడు? ఎవడి గాడిది నా కొడుకు 62 సర్వే నంబర్ల 106 ప్లాట్లు పక్క సర్వే నంబర్లు వేసి చేసినాడు అని అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతంలో ఇష్టానుసారంగా నువ్వు దోసుకుంటా ఇష్టానుసారంగా మాట్లాడతావు. ఇంత అవినీతి పరుడు నువ్వు. రాష్ట్రంలో ఏ మూలకు పోయినా, ఎవరిని అడిగినా, ఎవరిని కదిలించినా నీ చరిత్ర మొత్తం చెప్తారు. అవినీతి పరంగా ఇన్ని వేల కోట్లు నువ్వు దోషి ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడితేనే ఇట్లుంటే మన నిజాయితీగాల్లో నేను మాట్లాడితే ఎట్లుంటుంది అంటున్నా. ఇవన్నిటికీ నేను రుజువు చేసిన, ఈరోజు ఆధారాలతో రుజువు చేసిన. నీకు ఒకటే సవాలిగా, నువ్వు రేపు 11 గంటలకి నేను బ్రహ్మరాంబిక మల్లికార్జున శివాలయం బిరంగూడెం టెంపుల్ మీదకి వస్తున్నా. రేపు నువ్వు చేసిన ఆరోపణలు నిజమైనా నువ్వు కూడా ఎక్కాలి. నేను చేసిన ఆరోపణలే నేను తప్పైతే నేను కూడా ఎక్కుతున్నా ఉన్నా. నా సర్పంచ్ పదవి కూడా నువ్వు హరీష్ రావు గారు ఇద్దరు కలిసి నేను రేపు ఎమ్మెల్యేగా పోటీకి వస్తూ ఉన్నానని చెప్పి నన్ను తీసేసిరు అనే విషయాన్ని నీకు గుర్తు చేస్తూ ఉన్నా. రేపు ఆ విషయంలో కూడా నువ్వు అంటున్నావు కదా, ఏమని 2 సంవత్సరాలు చేయలేకపోయినా అని చెప్పి మాట్లాడుతున్నావు కదా. నువ్వు తీసేయలేవా నన్ను? పార్టీలకు రమ్మని మీరు ప్రెషర్ చేయలేదా నన్ను? ఈరోజు తప్పుస మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అని. నువ్వు హరీష్ రావు గారి ఇదంతా కూడా నన్ను మీద ఒత్తిడి పెట్టలేదా? అలా రాహుల్ గాంధీ గారు సంగారెడ్డి వచ్చినప్పుడు నేను 10,000 మందితో స్వాగతం పలితే నా ఎంబడబడి మీరు ఎంబడబడి తీసేయలేదా? అధికారులు చెప్పారు మీ ప్రెషర్లన్నీ. ఒక కలెక్టర్ చెప్పిండు నాకు మీ ప్రెషర్లన్నీ. రేపు దీని గురించి కూడా, రేపు సర్పంచ్ పదవి నాది ఏదైతే రిమూవ్ అయిందో దాని గురించి కూడా రేపు నేను మీ ఇద్దరు కలిసి నా ఎంబడబడి తీసేపించిర్రు, రాజకీయ ఒత్తిడితోనే నన్ను తీసేపించిర్రు అని చెప్పి నేను కూడా ఎక్కపోతా ఉన్నా. మాకు సంబంధం లేదు, మా ప్రమేయం లేదని చెప్పి నువ్వు రేపు పొద్దుగాలు కూడా ఎక్కాలి సర్పంచ్ విషయంలో. ఇది తాడో పీడో వెళ్ళిపోవాలి, ఇది కూడా అని చెప్తా ఉన్నా నేను. నువ్వు దమ్ముంటే నా మీద చేసినటువంటి ఈ 7 కోట్లు 40 లక్షలు ఈ ఉన్నటువంటి తీసుకున్నటువంటి డబ్బులు ఏవైతే మాట్లాడిన మాటలు పొల్లు పోకుండా రేపు పొద్దుగాల నువ్వు గుడెక్కాలే. మాటలు మాట్లాడి పారిపోతే నడవదని చెప్తా ఉన్నా. నిన్ను వెంటాడుతా అని చెప్తా ఉన్నా. ఈరోజు నుంచి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్తా ఉన్నా. 3 సార్లు గెలిచినావు. ఎట్లా గెలిచినావు అని అడుగుతా ఉన్నా. వెన్నుపోటు పొడుచుకుంటా గెలుస్తూ ఉన్నావు. ఎడికెళ్ళి గెలుస్తున్నావు? నాకు ముందు ఇస్తే గెలుస్తావా? తట్టుకుంటావా నువ్వు? హరీష్ రావు స్థాయి అంటే మరి గొప్ప స్థాయా? హరీష్ రావు గారు రాజకీయాలు లేనప్పటి నుంచి నా కుటుంబం ఈ ప్రాంతంలో వెళ్తుంది, ఈ ప్రాంతంలో రాజకీయం నడిపిస్తుంది. నా కుటుంబం ఈ ప్రాంతంలో ఒక 3 ఎమ్మెల్యేలకి సపోర్ట్ చేసి గెలిపించింది. ఈరోజు మీ మామగారు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని పోయి కాటా దర్శన్ గౌడ్ అంటే ఎవరు, కాటా కుటుంబం పేరు ప్రతిష్టలు ఏంది ఈ ప్రాంతంలో అడిగితే తెలుస్తుంది నీకేం తెలుసు అని చెప్పి అడుగుతా ఉన్నా. మిమ్మల్ని మాట్లాడడానికి ఒక స్థాయి కావాలన్నా? నేను మంచిగా చెప్తుంటే ఉద్యమకారుల గురించి కొట్లాడి ఇట్లా దొంగల గురించి లంగల గురించి కొట్లాడకు, నీకు పరువు పోతుందని చెప్తా ఉన్నా. నీకు నువ్వు ఎందుకు తక్కువ చేసుకుంటావని అడుగుతా ఉన్నా. ఉద్యమకారుల గురించి వాళ్ళకు ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాల నుంచి కొట్లాడితే బాగుంటుందని చెప్తా ఉన్నా. ఇట్లాంటి అవినీతి పరుల గురించి కొట్లాడకని చెప్తా ఉన్నా. నీకే సిగ్గుచ్చేటని చెప్తా ఉన్నా. ఈరోజు ఎవడు భయపడేవాడు లేడా? నీ అధికారం ఉన్నప్పుడు ఎవడు భయపడలేడా?
ఈ దుర్మార్గుడు చేసిన అరాజకాలకి నా మీద 96 కేసులు పెడితే కూడా నిటారుగా నిలబడి కార్యకర్తలు గట్టులో పెట్టుకొని కాపాడుకుంటూ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండా కింద పడేయకుండా ప్రయాణం చేసిన నేను. నువ్వు అదిరిస్తే బెదిరిస్తే భయపడతాను అనుకుంటున్నావా? కాసుకోయిగా రేపు 11 గంటలకు నువ్వా నేనా తెలుసుకోవాలి. పటాన్చేరులో నువ్వా నేనా రేపు తేలిపోవాలి పంచాయతీ. రేపు ఇక నీ ఆరోపణలు నా ఆరోపణలు తెలుసుకుందాం. ఇక నువ్వు నిజంగా చెప్తావు నన్ను మనిషి పుట్టగా పుడితే రేపు పొద్దుగాల 11 గంటలకు రావాలని శివాలయం ఎక్కాలే. నేను నిజంగా వికాసమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రేపు నేను వచ్చి కూడా జరగబోతా ఉన్నా. నువ్వు మాట్లాడే అన్నీ కూడా వాస్తవాలని. సబ్జెక్ట్ ఉండదు, మన్ ఉండదు, మశాలం ఉండదు. ప్రెస్ మీట్లు పెట్టి కూడా స్క్రిప్ట్లు ఇస్తే చదువుతావు. ఏం తెలుసు నీకు? నా మార్కెట్ కమిటీలో మార్కెట్ యార్డ్లో వెజిటేబుల్ లైసెన్స్ 264 ఇచ్చారు. ఆనియన్ లైసెన్స్లు 44 ఇచ్చారు. మొత్తం 308 లైసెన్స్లు ఇచ్చారు అన్న. అక్కడ యాక్టివ్ ఎన్ని ఉన్నాయి తెలుసా అన్న? 70 యాక్టివ్ ఉన్నాయి. చిన్నలో చిక్కనో ఇక్కడ రోడ్ల మీద పెట్టుకుని అవి వేస్తే 140 నుంచి 150 యాక్టివ్గా ఉన్నాయి అనుకున్నాను. వీళ్ళు 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఇష్టానుసారంగా 308 లైసెన్సులు వాళ్ళకి ఎక్కడ చూపించకుండా, వాళ్ళకి ఎక్కడ కూడా స్థలం కేటాయించకుండా, వాళ్ళకి షెటర్లు కేటాయించకుండా 20 నుంచి 25 కోట్ల స్కామ్ చేసినటువంటి చరిత్ర ఈయనది. అలాట్మెంట్ నువ్వు ఎట్లా చేసినావని అడుగుతా ఉన్నా. అక్కడ షెటర్లు లేనప్పుడు నువ్వు ఎట్లా లైసెన్స్ ఇష్యూ చేసినావని అడుగుతా ఉన్నా. 20-25 కోట్ల రూపాయల స్కామ్ చేసి మార్కెట్ కమిటీని కూడా సైతం నువ్వు వదిలేనటువంటి చరిత్ర నీది. దీని మీద కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా దీని మీద కూడా విచారణ చేస్తాం. ఎవరెవరైతే ఇంట్లో పైసలు వసూలు చేసి 10 లక్షలు 15 లక్షలు తీసుకొని లైసెన్స్ ఎవడైతే అమ్ముకున్నాడో వాడిని కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదు, నీతో సహా అని చెప్తున్నా. నేను ఈయన పార్టీ మారే దాని మీద కూడా మాట్లాడతాం. ఇలా అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి నేను సవాల్ చేస్తా ఉన్నా. నేనే తెలివిగల్లోని, సమాజం అంతా పిచ్చోళ్ళు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవ్వరు చూస్తలేరు అనుకుంటుందంట. అట్లా ఉన్నది ఆయన చెప్పే మాటలు. సమాజానికి తెలియదు, మారిందో మారలేదు. టెక్నికల్గా మాట్లాడుతున్నావు. టెక్నికల్గా మాట్లాడితే పెద్ద బుద్ధిమంతుడువా లేకపోతే నువ్వు అంత తెలివిగలడు లేడనుకుంటున్నావా? సమాజానికి తెలియదా? రేపు వచ్చే ఎలక్షన్లో పడకేసి కొడతారు. గొప్పలు చెప్తున్నావు కదా, నువ్వు మారలేవు కదా, నువ్వు నిజాయితీ పరుడు కదా, చెయ్యి, రాజీనామా చెయ్యి. రేపు రాజీనామా చెయ్యి. నేను గెలవకపోతే 30-40 వేల మెజార్టీతో నేను గెలవకపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా, రాజకీయం గురించి మాట్లాడాలి. ఈరోజు నేను ఒకటే, కేటీఆర్ గారు వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమో సుప్రీంకోర్టునేమో అఫిడవిట్ దాఖలు చేస్తాడు, ఫిరాయింపు ఎమ్మెల్యే ఫిరాయించిండు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో. ఈ హరీష్ రావు గారు ఈ జిల్లా మంత్రి వర్యులు ఆయన ఏం చేస్తాడు? ఒకలా పుచ్చుకుంటాడు ఈయన గురించి అసెంబ్లీలో. ఈయన ఏం చెప్తాడు? ఏ పార్టీ అయ్యా అంటే ప్రజల పార్టీ, నా పార్టీ అంటాడు. బీఆర్ఎస్ పార్టీ నాదనో లేకపోతే కాంగ్రెస్లోకి పోయినానో లేకపోతే నువ్వు ఏ పార్టీ చెప్పుకోలేనటువంటి స్థితిలోని నువ్వు మాట్లాడుతావు, మేము వినాలి. నువ్వు ప్రెస్ మీట్లు పెడతావు, మేము దానికి స్పందించాలి. నేనేమంటున్నా, రేపు 11 గంటలకు వస్తే నీ బట్టలు ఇప్పి పర్వతాలు నిలబెడతాము. నువ్వు చేసిన ఆరోపణలకు కానీ నేను చేసిన ఆరోపణలకు కానీ నేను బట్టలు ఇప్పేస్తా అని చెప్తా ఉన్నాను. నేను ఆధారాలతో సహా ఈరోజు నేను ప్రెస్ కూడా మాట్లాడుతూ ఉన్నా. నీ లెక్క పేపర్ రూపలే ఆధారాలు చూపించి మాట్లాడుతూ ఉన్నా. నిన్ను నడి రోడ్ల చోరస మీద బట్టలు ఇప్పి నిలబెడతా అని చెప్తా ఉన్నా. నువ్వు అనుకుంటున్నావు వయసు గౌరవం ఇస్తున్నా. ఈరోజు కూడా ఇంకా తక్కువ మాట్లాడుతున్నా, నీకని ఎక్కువ మాట్లాడడానికి వస్తుంది. నేను కూడా తెలంగాణ బిడ్డనే. దామోదర్ గారి కూతురు నేను ఏం చెప్తున్నా గదే గారు చెప్పేదన్నా. దమ్మునోడు అయితే ఒక మనిషి పుట్టుగా జన్మిస్తే కడుపుకు అన్నం తింటే రేపు రావాలంటున్నా, ఆరోపణల మీద స్టాండ్ ఉండాలంటున్నా. అన్నా నేను మొత్తానికి మాట్లాడుతున్నా. ఆయన మాట్లాడినటువంటి నందిగామ, విక్రమ్ గౌడ్ 7 కోట్లు కావచ్చు, శివానందం చైర్మన్ విషయంలో 40 లక్షలు కావచ్చు, బీఫామ్లకు ఏదో పైసలు అనే విషయం మాట్లాడిన బీఫామ్లు ఇచ్చిన విషయం కావచ్చు,
ప్రతి ఒక్క అంశం మీద నా సర్పంచ్ రిమూవ్ చేసినటువంటి సబ్జెక్ట్ మీద కావచ్చు, రేపు గుడిలోనే ఆ దేవుని సాక్షిగా నేను రేపు పొద్దుగా నువ్వు చెప్పిన అవస్థ వాళ్ళని చెప్పి నేను రేపు తడిపడకుండా చూస్తున్నా. నువ్వు అన్నిటికీ నువ్వు చేసిన ఆరోపణలకి దీనికి దానికి అని అంటలే, నేను మొత్తానికి నిలబడుతున్నా అంటున్నా, స్టాండ్ అవుతున్నా, ఆధారంతో స్టాండ్ అవుతున్నా. నువ్వు రేపు రాసుకో, నువ్వు రావాలి, నువ్వు అనైనా తెలుసుకోవాలి. పడని నారాయణ నేను అదే చెప్పినా, అందరూ అన్ని విషయాలు నారాయణ ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం ఉన్నది, ఇక్కడ ఉన్నటువంటి శివానందం మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాడు, గుడి ఆలయ కమిటీ చైర్మన్లు ఉన్నారు. అందరి దగ్గర మీరు వాయిస్ తీసుకోవచ్చు. అర్థమైందా? అందరి దగ్గర వాయిస్ తీసుకోండి మీరు అన్నా. నేను అదే చెప్తున్నా కదా, మా కుటుంబానికి ఈ ప్రాంతంలో సుదీర్ఘంగా 50 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కుటుంబం మాదన్నా. మేము ఆషామాషి కుటుంబం కాదు, మేము బజార్లకు ఎక్కి కొట్లాటేసే కుటుంబం కాదు మాది. ఈ ప్రాంతంలో ఎంతో మందికి ఆస్తులు అమ్ముకొని పేదోళ్ళకి ఇల్లు ఇచ్చి గుడి నుంచి కాపాడుకున్నటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి ఒక ప్రతిష్ట ఉన్నటువంటి కుటుంబం మాది, కాటాల కుటుంబము. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ఈరోజు మా వదినే గారు మాట్లాడినా ఆమె కూడా మా కుటుంబంలో సభ్యురాలే. ఆమె మాట్లాడిందని చెప్పి నేను ఎప్పుడు కూడా నా కుటుంబాన్ని తీసుకొచ్చి నేను బజార్కి వేసిన ఎప్పుడు నా కుటుంబాన్ని చూపించలేదు. నేను రాజకీయంగా నాకు ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారో, ఎంతమంది అక్కచెల్లెలు ఉన్నారో సమాజానికి ఎప్పుడు నేను రాజకీయంగా తీసుకొచ్చి చూపించలేదు. నా ఎలక్షన్లో మాట్లాడినా ఎప్పుడు నేను నా కుటుంబాన్ని బజార్కి తీసుకొచ్చి మాట్లాడలేదు. మాది గౌరవాల కుటుంబం అన్నా, పేరుగల కుటుంబం అన్నా, ఈ ప్రాంతంలో ఒక పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి కుటుంబం అన్నా. ఆమె కూడా మా కుటుంబ సభ్యులే అన్నా. కొంతమంది పైచాచిక ఆనందం కోసం ఆమెతో మాట్లాడి ఇచ్చిండొచ్చు కాక, కానీ మా వద్దే మా కుటుంబ సభ్యురాలే కదా, ఆమె మాట్లాడిందని చెప్పి నేను బజార్కి ఎక్కి ఆమె పరువు పోయినా నా పరువు పోయినట్టే కదన్నా. ఎవరి పరువు పోతుంది కదా, నా కుటుంబం పరువు పోతుంది కదా. నేను అట్లా కాదు కదా. మైపాల్ రెడ్డి చేసినటువంటి నీచమైన రాజకీయాలు నేను చేయను కదా. నేను రిటార్గా నిలబడి కొడతా, ఆడబట్ట రాజకీయం చేయడు, కడసింది మొగోళ్ళకి రాజకీయం ఓన్ లేక నిటారు నిలబడి కొట్లాడతాడు అంటున్నా. ఇటు వెనుకకెళ్ళి ముందుకెళ్ళి అడ్డం పోడు, ఆధారం లేకుండా మాట్లాడు. ఇంకా ఓకేనా? క్లోజ్ అన్నా? ఓకే.